నేను యాజమాన్య పొజిషన్ చేసా, ఇది చేశా. ఇప్పుడు ఇంకొకటి ఏమైంది, నేనే రిక్రూట్ చేసే పొజిషన్ లో ఉన్నా. అప్పుడు నాకు ఒక బడ్జెట్ లిమిట్ ఉంది. నా బడ్జెట్ లిమిట్ లో నేను జీతం ఇవ్వగలను. ఇక్కడ వీళ్ళు 50,000 తీసుకున్నోడికి నేను ఉద్యోగం ఇవ్వగలను, కానీ 25,000 ఇవ్వగలను. నేను ఉద్యోగం ఇప్పించానని సంతోషపడాలా, 25,000 ఇచ్చానని బాధపడాలా? ఏం చెప్పాలి? నువ్వు అక్కడ ఉద్యోగం పోయి నా దగ్గరకు వచ్చావు కదా, నేను ఇచ్చాను నా దగ్గర ఉన్న కెపాసిటీలో, నేను సంతృప్తి పడదామంటే అయ్యో నేను ఇప్పించలేకపోయినా అతనికి అంత అనేది నా ఫీలింగ్. ఈయన మంచోడిని తెచ్చాడు కానీ తక్కువకి తెచ్చాడు కానీ ఆయన మనుషులు తెచ్చుకున్నాడేమో ఫీల్ అవుతుంది. ఇటు వీళ్ళకు ఉంటది. నేను ఎన్ని చూశాక విరక్తి వచ్చేసింది, మనం చేసుకుంటున్నాం. అందుకే కానీ ఒకటి సార్, ఉత్తరాంధ్ర వైపు ఒకసారి అంటే దేశం మొత్తం ఇప్పుడు ఉత్తరాంధ్ర వైపు చూస్తుందా బికాజ్ ఆఫ్ అక్కడ కూడా లోకేష్ గారే కనిపించడం, దానికంటే మించి ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ లాంటివి కంప్లీట్ గా ఐటీ హబ్ గా మార్చడం, ఇప్పటికే TCS లాంటి కంపెనీలు వచ్చినాయి, కొన్ని కంపెనీలు క్యూలో ఉన్నాయి. కంప్లీట్ ఉత్తరాంధ్ర వైపు ఉత్తరాంధ్ర అభివృద్ధి ఉందని సంతోషపడాలా, మొత్తం అంతా అటే వెళ్ళిపోతుందని అని ఏమన్నా ఆలోచించాలా? అసలు దాన్ని ఎలా చూడాలి? అసలు ఎన్ని పిచ్చ మాటలండి. ఉత్తరాంధ్ర మొత్తానికి ఏం కాదు అది. విశాఖపట్నం కొత్తగా చేసేది ఏంటి? ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీ కాబట్టి అక్కడికి వచ్చింది. అమరావతికి ఎందుకు రాలా, మంగళగిరికి ఎందుకు రాలా, అనకాపల్లికి ఎందుకు రాలా, చిత్తూరుకి ఎందుకు రాలా, పుట్టపర్తికి ఎందుకు రాలా? అది వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీ. ఆంధ్రప్రదేశ్ లో వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీ ఏది? ఉమ్మడి రాష్ట్రంలో చూసుకున్న 10వ GDP.